నాడు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు 226 రోజులు పాదయాత్ర చేసి పేదలతో మమేకమైన యువ నాయకుడు లోకేష్ అని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ మత్స్యకార నాయకులు అక్కయ్యగారి ప్రసాద్, కోడూరు రవి, ఎల్లంగారి ఎల్లయ్య, వలికల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుడు ఈదూరు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పంచిపెట్టి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను నాడు యువగలం పాదయాత్రలో తెలుసుకున్న నారా లోకేష్ నేడు పరిష్కారం చేస్తున్నారని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో జెట్టిని పూర్తి చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీఆర్ రమణయ్య, వావిలి జనార్దన్, వెంకటేష్, కళ్యాణ్, కార్తీక్, విజయ్, మత్స్యకార కాపులు, యువత పాల్గొన్నారు. ఈరోజు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి మనవడు, విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు సర్వేపల్లి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి సూచనల మేరకు ఈరోజు ముత్తుకూరులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ముత్తుకూరు సెంటర్లో ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద మత్స్యకార నాయకులు అందరూ కూడా యువకులు, యూత్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అందరూ లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఇంత ఉత్సాహంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు మత్స్యకార యువత అందరికీ కూడా నేను వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇదే ముత్తుకూరు సెంటర్లో, ఇక్కడ ఇదే సెంటర్లో ముత్తుకూరుకు వచ్చి నారా యువగళం పేరుతో ఆ రోజు పాదయాత్ర చేశారు. రాష్ట్రం మొత్తం కూడా 226 రోజులు యువగళం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆ రోజు గత గవర్నమెంట్లో జనాలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం 226 రోజులు పాదయాత్ర చేసి ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల కోసం మత్స్యకారులు ఉంటే అక్కడ ఆగి మత్స్యకారులు వినతులు తీసుకొని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడతారని చెప్పి అన్ని తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఈరోజు మత్స్యకారులకు వేట విరామం వృత్తి అయితేనేమి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మత్స్యకార కుటుంబాలు కూడా కంపెనీలు మధ్యలో గత గవర్నమెంట్లో కంపెనీ సహకారం లేక ఈ కొన్ని దివాలు తీయటం వల్ల అన్ని కుటుంబాలు చెదరైపోయినారు. ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కంపెనీలు వస్తున్నాయి, బలపడుతున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పి మళ్ళీ ఈరోజు అందరూ కూడా మత్స్యకారులు బయట వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి వస్తున్నారు. ఎందుకంటే మత్స్యకారులకు కావాల్సింది ముఖ్యంగా వేట. ఈరోజు ఆ వేట లేక తీసుకొచ్చి విలవిల్లాడుతున్నారు బయట. ఈరోజు దానికోసం మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు త్వరలోనే ఆ జెట్టి నిర్మాణం పూర్తి చేసి మన స్థానిక మత్స్యకారులందరూ కూడా వృత్తి వచ్చేట్టుగా వేట ఏర్పాటు చేసేట్టుగా చేస్తారని మాటిచ్చున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చున్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో త్వరలో జెట్టి నిర్మాణం పూర్తి అవుతుందని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకా ఈరోజు లోకేష్ గారు ఆయన విజనరీతో అంటే వీళ్ళ తండ్రికి తనయుడుగా ఈరోజు ఆయన తీసుకొచ్చిన కంపెనీలు, ఎన్ని కంపెనీలు గారి పిల్లలు కూడా ఈరోజు అందరూ బాగా చదువుకున్నారు. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా అయిపోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి మన మత్స్యకార నాయకులు, కార్యకర్తలు, యూత్ తరఫున అందరి తరఫున కూడా నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.